వెల్కమ్ టు సర్కార్ ఇండియా. జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలలో ఒకటి భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 అమలులోకి భాగంగా తల్లికి వందన పథకాన్ని అమలు చేసిన కుటుంబంలో పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. గత ప్రభుత్వం కంటే సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, రాష్ట్ర అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానంలో సూపర్ 6లో ముఖ్యమైనది తల్లికి వందనం అనే ఒక స్కీమ్ని ప్రభుత్వం అమలు చేసింది. అంటే చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే, ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురు, ఐదుగురున్నా సరే, వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం యొక్క స్కీమ్ ద్వారా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వాళ్ళ ఖాతాలో 13,000 రూపాయలు జమ వేయడం జరిగింది. మిగిలిన 2,000 రూపాయలు ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం జిల్లా కలెక్టర్ ఖాతాలో వేయడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పి కుటుంబంలో ఒకళ్ళు మాత్రం ఇస్తే మిగిలిన పిల్లలు చదివించడానికి తల్లిదండ్రుల భారం అయితే, మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇవ్వటం వలన ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులతో పాటు ప్రైవేట్ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థులు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది. ఈయన చూస్తే గత ప్రభుత్వం 42 లక్షల మందిని మాత్రం ఇస్తే ఈ ప్రభుత్వం 67,27,000 మందికి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో వేశారు. అంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం విద్యగా అత్యధిక ప్రాధాన్యత చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం కావచ్చు, ప్రత్యేక విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ పాఠశాల కూడా కార్పొరేట్ స్కూల్తో ప్రైవేట్ స్కూల్తో పోటీ పడే విధంగా మంచి సంస్కరణ తీసుకొస్తున్నారు. ఫ్యాకల్టీ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ ప్రభుత్వ పాఠశాల మంచి రిజల్ట్స్ రావడం కోసం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం నిజంగా ఈరోజు చూస్తున్న గ్రామాలు పోయినా, ఏ స్కూల్కి పోయినా సరే పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళని చదివేయటం వాళ్ళకి భారం, వాళ్ళు ఉన్న చేసే పని ఇబ్బంది అవుతుంది. అటువంటి పిల్లలకు ప్రభుత్వం సహకరించడం వలన చక్కగా చదివించుకుంటామని చెప్పి వాళ్ళ స్కూల్ డ్రెస్సు, బ్యాగు, షూ, సాక్స్ అన్నీ కూడా బుక్స్ సహా పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా సన్నబియ్యాలు ఇస్తా ఉన్నాం. అంటే